సోషల్ మీడియా ఒకప్పుడు మాటల వేదిక, ఇప్పుడు అదే తీర్పులిచ్చే డిజిటల్ కోర్టుగా కూడా మారిపోయింది. ఈ రోజుల్లో సోషల్ మీడియా కేవలం వ్యక్తిగత అభిప్రాయాల వేదికగా కాకుండా అది ఒకరి జీవితాన్ని నిర్మించగల శక్తిగా మారిపోతోంది. సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన ఓ వీడియో వ్యవధి కేవలం కొన్ని సెకండ్లే, కానీ ఆ వీడియో ప్రభావం ఒక మనిషి జీవితాన్నే తుడిచిపెట్టేసింది. బస్సులో వేధింపులంటూ ఒక యువతి పెట్టిన వీడియో క్షణాల్లో వైరల్ అయింది. నిజం తెలుసుకునే లోపే నెటిజన్లు తీర్పు చెప్పేశారు. ఆ తీర్పే ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కేరళలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా న్యాయానికున్న ప్రమాదాల్ని మళ్లీ దేశం ముందు నిలబెడుతోంది. కేరళలోని కోజికోడ్ జిల్లా గోవిందపురం ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే పయ్యన్నూర్ రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్కు వెళ్లే బస్సులో తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఆ వ్యక్తిపై ఆరోపణలు చేస్తూ మాట్లాడింది. ఆ వీడియో కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సంపాదించింది. చివరకు దాదాపు 20 లక్షల మందికి పైగా చూసే స్థాయికి చేరింది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ వ్యక్తిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అతడి ఫోటోలు, వివరాలు సోషల్ మీడియాలో ముమ్మరంగా షేర్ అయ్యాయి. ఆధారాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా చట్టపరమైన విచారణ పూర్తయ్యే లోపే అతన్ని దోషిగా ముద్ర వేస్తూ తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. దీంతో సమాజంలో తన పరువు పూర్తిగా పోయిందని, తన వ్యక్తిత్వాన్ని బహిరంగంగా హననం చేస్తున్నారని తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం ఆ వ్యక్తి కన్నూరుకు పని నిమిత్తం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అతడు ఎలాంటి వివాదాల్లోకి వెళ్లే మనిషే కాదని, జీవితాంతం ప్రశాంతంగా జీవించిన వ్యక్తి అని కుటుంబ సభ్యులు అంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు, దానికి తోడు వచ్చిన ఆన్లైన్ దాడులు భరించలేకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నాడు. తమ కుమారుడి మరణానికి కారణం ఆ యువతి చేసిన వీడియోతో పాటు దానివల్ల సోషల్ మీడియాలో జరిగిన రచ్చే కారణమని చెబుతున్నారు. ఒక చిన్న వీడియో, ఒక ఆరోపణ, కానీ దాని ప్రభావం మాత్రం ఒక కుటుంబాన్ని శాశ్వతంగా చీకట్లోకి నెట్టేసింది. ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా జరిగే వ్యక్తిత్వ హననంపై, న్యాయ వ్యవస్థకు ముందే తీర్పులు చెప్పే మనస్తత్వంపై మరోసారి తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. వేధింపులపై ఫిర్యాదు చేయడం తప్పు కాదు, కానీ ఆధారాలు లేకుండా ఒకరి వ్యక్తిత్వాన్ని బహిరంగంగా నాశనం చేయడం కూడా నేరమే. సోషల్ మీడియా న్యాయస్థానం కాదు, ఉరితాడు కాదు. ఒక వీడియో మరో ప్రాణాన్ని తీసుకోకుండా ఉండాలంటే ఏదైనా కంటెంట్ను షేర్, కమెంట్స్ చేసే ముందు నెటిజన్స్ ఆలోచన చేయాల్సి ఉంది.